హాయ్ అండి. హ్యాపీ సండే. మా అత్తయ్య ఊరు నుంచి ఎన్ని రోజులు తెచ్చిందండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ కోడిగుడ్డు టమాటా ములక్కాయ ఎండు రొయ్యలండి. ఎలా చేసుకోవాలో కర్రీ చూసేద్దాం రండి. నేను అన్నీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి రెడీగా. రైస్ కడిగి పెట్టానండి. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయండి. ఇక్కడ కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి. క్లీన్ చేసేసుకొని మనం కర్రీ స్టార్ట్ చేసేసుకున్నాం. ఎగ్స్ కూడా ఒలిచేసి రెడీగా పెట్టారండి. బాయిల్ అయిన ఎగ్స్. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాం రండి. మన కర్రీకి అన్నీ రెడీగా ఉన్నాయండి. నేను ఎండు రొయ్యలు ముందుగానే వేడి నీళ్ళల్లో నీట్గా వాష్ చేసేసి కాసేపు నానబెట్టి తీసి మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పోపు దినుసులు వేసేసుకున్నానండి. ఆయిల్ బాగా కడాయి పెట్టానండి. ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులు వేసుకున్నాను. జీరా వేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనివ్వాలండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేయాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు రొయ్యలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎండు రొయ్యలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎండు రొయ్యలు బాగా ఫ్రై అవుతున్నాయండి. ఆయిల్లో బాగా ఎండు రొయ్యలు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటోస్ ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. టమాటోలు ములక్కాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే కర్రీ ఉంటే మాకు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయండి ఎక్కువ. వాటికి రోజు మిగిలిపోయిన అన్నం తీసుకెళ్ళి మా అబ్బాయి పెడతాడండి. రోజు వాడు డైలీ డ్యూటీ అనమాట. కంపల్సరీ మిగిలిపోయిన రైస్ తీసుకెళ్ళి కర్రీస్ మిగిలిపోయిన రైస్ కర్రీస్ మొత్తము వాడే తీసుకెళ్ళి కింద ఉన్న స్ట్రీట్ డాగ్స్కి పెడతాడండి. డైలీ పెడతాడండి వాడు. డాగ్స్కి పెట్టడానికి రెడీ చేస్తున్నానండి రైస్. మా పెద్ద బాబు తీసుకెళ్ళి పెట్టేసి వస్తాడు కింద.
కలిపేసానండి రైస్, మిగిలిపోయిన రైస్. ఇప్పుడు మా బాబుతో పంపిస్తానండి, కింద పెట్టేసి వస్తాడు. ఇక్కడ మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకుంటే ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఫ్లేవర్ పట్టేలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మా బాబుతో ఇచ్చి పంపిస్తున్నానండి కుక్కలకి రైస్, తీసుకెళ్ళి కింద పెట్టేసి వస్తాడు. బాగా ఫ్రై అయ్యాయండి టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఆనియన్స్, ఎండు రొయ్యలు మొత్తం బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకున్నాం. పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకో 4 మినిట్స్ 3 మినిట్స్ అట్లా బాగా ఉడకనివ్వాలి. బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం వేసుకొని బాగా తిప్పేసుకొని తగిన మట్టి వాటర్ పోసేసుకొని మొత్తం లోపల ఉన్న ములక్కాయ ముక్కలు చక్కగా బాగా ఉడికేలాగా వాటర్ మొత్తం కర్రీ అంతా బాగా ఉడికేలా చూసుకోవాలండి. వాటర్ పోసి 5 మినిట్స్ ఉంచేస్తే ఉడికిపోతుంది. చూడండి, వాటర్ వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది కర్రీ. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్లో మన కర్రీ అయిపోతుంది అనగా ఎగ్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా 5 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. రైస్ కూడా ఉడికిపోయిందండి. చూసారా, ఆయిల్ తేలింది, మన కర్రీ ఉడికిపోయింది. లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు, టమాటా, ములక్కాయ, ఎండు రొయ్యలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదండి. మీ ఇంట్లో స్పెషల్ ఏదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ ఉడుకుతుంటేనే స్మెల్, ఫ్లేవర్ వస్తుందండి. ఎండు ఎగ్ ఆ ఫ్లేవర్, స్మెల్ వస్తుందండి ఉడుకుతుంటేనే. రెడీ అయిపోయింది మన కర్రీ.